చాలా జరుగుతూ ఉంటాయి అమ్మా. ఇది అది అని కాదు. ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ అని ఊరికే మేము నాలాంటి వాళ్ళం కేకలేస్తూ ఉంటాం కానీ మీరు ఇండస్ట్రీ అంటారు. ఏది ఇండస్ట్రీ? నేను ఇండస్ట్రీయా, లేకపోతే మీరు ఇండస్ట్రీయా, లేకపోతే ఎవరు పలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేకపోతే ఛాంబర్. మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టర్, స్టూడియో సెక్టర్, ఎగ్జిబిషన్ సెక్టర్, అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకే నిన్న మీరు కలిసి మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది. అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు నా ఉద్దేశంలో. లేదు పర్సనల్గా కాదు పలానా వాళ్ళు చేసుకోవాలంటే నేను అనుకోవటం అది ఎఫ్డీసీ చైర్మన్ గారు పిలిచినట్టున్నారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సూకాళ్ళు నిజంగా అందులో ఇవాళ సినిమా తీస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇండస్ట్రీకి కొంతవరకు అనుకోవచ్చు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ డైరెక్టర్లు, రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు. పేరు చెప్పకుండా అదే చెప్పాను. అదే నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్తే మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను. పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకున్నాను. దానికి వెళ్తున్నారు, సెట్ అయిపోతున్నాను. నిజంగా సెట్ అయిపోయాడు. ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయాడు. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇది మాట్లాడదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాం అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా, ఇంకే గొడవ పక్కలో. అంటే ఏపీ నుంచి నేను చూడలేదు, సినిమా చూడలేదు. మన తెలియని అడిగితే నాకు కంగారు పడతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డును ప్రకటించారు. ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు. అంతకుముందు గద్దర్ అవార్డ్స్ ఉన్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాం. మేము ఇండస్ట్రీయా, మేము వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా, లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా, ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం. ఇప్పుడు మనం దేన్నన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నా వచ్చేది ఏం లేదు. అల్టిమేట్గా ఇవాళ సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లం. వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళకి కావాలి, మనం కాదు తేల్చాల్సింది. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం. ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా, మొన్న మేము గద్దర్ అవార్డ్స్ అని చెప్పి మీటింగ్ పెడితే అలాంటి వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయలేం. ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు ఉంటాయి. అదే నేను 15-20 ఏళ్ళ నుంచి చెప్తున్నా, బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు, ప్రీమియర్ షోలు వేయకూడదు. వేయచ్చు ప్రీమియర్ షోలు, మేము వేసేవాళ్ళం. నేను మొగుడు కావాలి లాంటి సినిమాకి 20-25 ప్రీమియర్ షోలు వేసా ఫ్రీగా. అక్కడ మన జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించేసాం. ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు, దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక 100 కోట్లు. హిట్ సినిమాకి. ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తున్న సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు దగ్గర కొంపే మనది. ఎందుకంటే 500 కోట్ల నుంచి సినిమా తీయలేం మనం, ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే 500 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. 100 కోట్లు తగ్గిన 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. అంటే ఏ సినిమాలు అనేది ఏం రాదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీయాలి అనేది
మనకు ఉంది ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇవ్వాలి. పుష్పం ఉంది, మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే గర్వమే కదా. అంటే ఆటోమేటిక్గా మీకు ఇంటర్నేషనల్ రికార్డులు వచ్చింది. ఇప్పుడు టాప్ 100 లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడ ఉంటుంది, 90లోనో 95లోనో ఉంటుంది వరల్డ్ సినిమాల్లో చూస్తే. 1500 కోట్ల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా, 1500, 20, 1600 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం. ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం. అక్కడ తీయింది ఏం లేదు, మనకు అన్ని భాషలు, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ జరగలేదు. మిగిలిన అన్ని భాషలు ఇక్కడ జరిగింది. మరాఠీ కూడా జరిగింది. మరాఠీ కూడా సైరాత్ ఇక్కడ జరిగింది. సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీన్ని చేసేది ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తున్నారు, ప్రపంచాన్ని తీస్తారు. మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు, ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ. తీస్తారు. మనం ఎప్పుడో నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకున్నారు, శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్లో తీశారు. సో అట్లా అవసరమైనప్పుడు సినిమాలు తీస్తూ ఉంటారు. దానికి ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డీసీ తరఫున పోవాలంటే ఎఫ్డీసీ పిలవకూడదు. నాకు తెలిసినంత వరకు ఎఫ్డీసీ షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్. ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆర్డినేట్. ఎందుకంటే ఎఫ్డీసీ పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం, జనాన్ని కోఆర్డినేట్ చేయడం. నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్తానికి కాదు. సో ఆయన పర్సనల్గా తీసుకున్నాడు, పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటారు. కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్ ఆల్సో.